ఇలా చేస్తూ ఉన్నప్పుడు మీకు వచ్చిన అప్రిసియేషన్స్ కానీ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనిపించింది? ఏ వీడియో తీసినా కూడా బాగుందనే చెప్తారు, బాగుందని చెప్తున్నారు కరెక్టే, మరి ఎందుకు ఇంకా ఫాలోవర్స్ అట్లా అర్థం కావట్లేదు. మెయిన్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుందని నువ్వు అనుకుంటున్నావు? నేను ఎంత ప్రయత్నిస్తున్నా కానీ నెగిటివిటీ నన్ను తొక్కేస్తుంది. ఉమెన్ ఓరియంటెడ్గా గెటప్స్ వేసుకొని కనిపించే రీల్సే ఎక్కువ ఉన్నాయి, దానివల్ల నీకు నెగిటివిటీ వస్తుంది అనుకోవచ్చు. నేను అట్లా ఇప్పుడు ఆ గెటప్ వేసినానంటే వీడు చెక్కగాడు సంథింగ్ ఎన్నో అన్నారు. అంతగా నీకు అనిపించినప్పుడు ఎన్ని ఎందుకు అని చెప్పేసి పక్కకు తప్పుకొని పోవాలని అనిపించలేదా? వరంగల్లో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, నేను చేయగలుగుతా, నన్ను గుర్తించాలా, నా గుర్తింపు తీసుకొని పోదామని ఇప్పటిదాకా నేను. మరి అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు అంత బాధపడాల్సి వస్తుంది చెప్పు? చెల్లి మ్యారేజ్ అయినాక నాకు బర్డన్ ఎక్కువైంది. 25 years వచ్చినావు, దాన్ని పెళ్లి చేసినావు. ఎందుకు డాడీ ఎందుకు మాట్లాడింది? ఇద్దరికి పడదు. మీ డాడీ ఏమన్నా బొమ్మరిల్లు ఫాదర్ ఆ టైప్? ఫైనల్ నీ గోల్ ఏంది అనుకుంటున్నావు చెప్పు? ఒక విలన్ ఆర్టిస్ట్గా చూడాలనుకుంటున్నాను. నీ ఫేవరెట్ విలన్ ఆర్టిస్ట్ ఎవరు? నా పర్సనాలిటీ నన్ను నేను చూపెట్టాలనుకుంటున్నా. ఒక వీడియో చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంటుంది? పుష్ప గెటప్ వేసిన దానికి 5,000 దాకా ఖర్చు అయ్యారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. చాలామంది కూడా మూవీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేనంటూ ఒక హీరోగా ఉండాలి, ఏదో ఒక క్యారెక్టర్స్ చేసుకుంటూ మరి ఒక పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే అందులో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది, మరి ఫెయిల్యూర్ అవుతున్న వాళ్ళు ఎంతమంది, అలాగే మరి ప్రయత్నిస్తూ అలాగే ఉండిపోతున్న వాళ్ళు ఇంకెంతమంది? ఇలాంటి వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తుంటాం. కాకపోతే ఇప్పుడు ప్రయత్నిస్తూ ఇంకా ఎన్ని ఓటములు వచ్చినా కానీ నేనైతే ఓటమిని ఒప్పుకోనంటూ కూడా ముందుకు వెళుతూ ఉన్నా మరి యాక్టర్ లక్కీ, మరి ఇన్స్టా ఫేమ్ అబ్బాయి కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మనోడు ఇలా ఎన్ని ఓటములు వస్తున్నా ఎందుకు కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాడు, మనోడు మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. హాయ్ లక్కీ. హాయ్ అన్నయ్య. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి సంగతి? చెప్పన్నయ్య. నీ మూవీ ప్రయత్నాలు కానీ యాక్టింగ్ ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయి? అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా చేసుకుంటూ పోతున్నానయ్య. మూవీ అంటే ఇంతవరకు దాకా ఏ ఛాన్స్ రాలే, ఆ ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నానయ్య. 4 years నుంచి బాగా స్ట్రగుల్స్ అవుతున్నాయి. అండ్ ఇన్స్టాలో అయితే మాత్రం బోల్డ్ అని వీడియోస్ పెడుతున్నావు. ఎప్పుడైనా ఏదైనా ట్రెండింగ్లోకి వచ్చింది అంటే దాన్ని ఇమ్మీడియట్గానే చేసి పెట్టేయడంలో మాత్రం రెడీగా ఉంటున్నావు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు నీకు వచ్చిన అప్రిసియేషన్స్ కానీ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనిపించింది ఏంటి? అంటే నేను ఏ వీడియో తీసినా కూడా బాగుందనే చెప్తారు, బాగుందని చెప్తున్నారు కరెక్టే, మరి ఎందుకు ఇంకా ఫాలోవర్స్ అట్లా అర్థం కావట్లేదు. దాంట్లో మైనస్ చెక్ చేసుకున్నా, ప్లస్ చెక్ చేసుకున్నా, అవి అర్థం కావట్లేదు నాకు. మెయిన్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుందని నువ్వు అనుకుంటున్నావు? వెనక నెగిటివిటీస్ పెంచటోళ్ళే ఎక్కువ ఉన్నారు అన్నయ్య. నేను ఎంత ప్రయత్నిస్తున్నా కానీ నెగిటివిటీ నన్ను తొక్కేస్తుంది. ఏం నెగిటివిటీస్ అంటే? నువ్వు ఎక్కువగా ఇప్పటివరకు చేసిన షో రీల్స్లో కానీ ఏం కనిపిస్తుంది అంటే ఉమెన్ ఓరియంటెడ్గా ఉన్న అంటే ఆ గెటప్స్ వేసుకొని కనిపించే రీల్సే ఎక్కువ ఉన్నాయి. అవును. మరి దానివల్ల నీకు నెగిటివిటీ వస్తుంది అనుకోవచ్చా? దానివల్ల ఏం లేదు. ఇప్పుడు లేడీ గెటప్స్ వేస్తున్నానంటే నన్ను చూస్తున్నారు, అవి ఎక్కువ వ్యూస్ వెళ్తున్నాయి. మినిమం నేను 100K కొడతా, లైక్స్ కూడా 4K 5K. నన్ను ఆ గెటప్లో కూడా నిన్ను చేయగలుగుతున్నాను అని గుర్తుపడుతున్నారు, అది నాకు చాలు. నేను అట్లా ఇప్పుడు ఆ గెటప్ వేసినానంటే వీడు చెక్కగాడు సంథింగ్ ఎన్నో అన్నారు, నేను అవన్నీ పట్టించుకోలే. నేను ఆ వ్యూస్ ఆ లైక్స్ని చూసే అంటే నా గెటప్లో కూడా నన్ను ట్రాన్స్జెండర్ లెక్క గుర్తుపడుతున్నారు అని ఇప్పటికి అనుకుంటున్నా. ఎందుకు అంటే ఆ ఓట్ ఎందుకు వచ్చింది మీద? అట్లా అన్నారు, వీడు ఏమన్నా ట్రాన్స్జెండరా, ఆడల వేషాలు వేస్తాడు. ఇంకా అంతగా నీకు అనిపించినప్పుడు ఎన్ని ఎందుకు అని చెప్పేసి పక్కకు తప్పుకొని పోవాలని అనిపించలేదా? లేదు, అస్సలు అనిపించలేదు. ఎందుకు నీకు అంత మోటివేషన్ ఇచ్చి మళ్ళీ చెయ్యాలనిపించడానికి గల కారణాలు ఏంటి? అంటే ఫస్ట్ ఎవ్వరు ఎన్నో అంటారు, ఈ చోటోటి వినేస్తా, ఈ చోటోటి లేస్తా. నేను ఒక గోల్ పెట్టుకున్నా, ఆ గోల్కి వెళ్తా. సరే, ఇప్పుడైతే మనం వరంగల్లో ఉన్నాము. వరంగల్లో ఉండి మన సినిమా ఇండస్ట్రీ అయితే మొత్తం హైదరాబాద్లో ఉంది. మరి అక్కడికి వచ్చి ప్రయత్నించకుండా ఇక్కడ ఉండి నీకు ఛాన్సెస్ రావాలి, ఇట్లా ఫాలోవర్స్ పెరగాలి అని అనుకుంటే పెరుగుతారనుకుంటున్నావా? అంటే అది కూడా ట్రై చేసినాను. అంటే హైదరాబాద్కి వెళ్ళినా, అంటే అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఎక్కడ ఎవరెవరెవరు చెప్పిళ్ళు, వెళితే సైడ్ క్యారెక్టర్లకి వెనక నూకేస్తున్నారు. నేను నా ఇన్స్టాలో అది ఎవరు చూపించినా కూడా నా దగ్గర ఈ టాలెంట్ ఉంది, నేను వీడియోస్ తీసినానంటే వచ్చి చెయ్యానంటే అక్కడికి పోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో నూకేస్తున్నారు. అదొక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లెక్కనే నాకు ముద్ర పడిపోతుంది. అందుకే నేను హైదరాబాద్ దాకా వెళ్ళట్లేదు. చాలామంది కూడా ఎవరైతే కొంతమంది ఇప్పుడైతే టాప్ స్టార్స్గా ఉన్నారో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులుగా చేసి వచ్చిన వాళ్ళే, అది నీకు గుర్తుందా?
గుర్తుంది. మరి అలాంటిది నీకు చేయడానికి ఏం తప్పైంది? నేర్చుకునే ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవకాశం అనేది వస్తుంది కదా. అంటే మరీ స్క్రీన్ మీద కూడా చిన్నదైనా ఇట్లా ఇట్లా కనబడ్డా చాలా అనిపిస్తుంది నాకు. డైలాగ్ లేకున్నా పర్లేదు, స్క్రీన్ మీద చిన్న కనబడ్డా చాలు, మొత్తం ఎక్కడో అది. కానీ నీకు విషయం చెప్పనా, ఏంటంటే మనం ఎన్ని చేసినా ఏం చేసినా కానీ కొంతమంది లెగసీ ఉన్న మనవాళ్ళు కొడుకులు కూడా సో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులుగా చేసి అక్కడున్న ఎన్విరాన్మెంట్ని నేర్చుకొని వస్తున్నారు. మరి అది నువ్వు ఒక పాజిటివ్గా తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకెళ్ళిపోతున్నావు? అంటే అట్లా వెళ్ళినా అన్న, చాలా వెళ్ళిన బ్యాక్గ్రౌండ్లో చేసిన, కానీ అక్కడ నాకేం అనిపిస్తలేదు. ఇప్పటివరకు ఎన్నిసార్లు అట్లా చేసావు అనుకుంటున్నావు చెప్పు? ఒక 3-4 మూవీస్ దాకా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా వెళ్ళిన అన్న. మరి అలా చేసిన తర్వాత ఇంకేం అనిపించకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసావు? మళ్ళీ రిటర్న్ వచ్చేసిన. మరి అప్పుడు నువ్వు ఓటమి నొప్పుకున్నట్టు కదా. అంటే నా సొంతంగా చేసుకొని బయటికి నేను చూపించుకుందామని హైదరాబాద్, అంటే నేనంటూ వరంగల్ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, నేను చేయగలుగుతా, నన్ను గుర్తించాలని, నా గుర్తింపు తీసుకొని పోదామని ఇప్పటిదాకా నేను ఎన్ని వచ్చినా కూడా అది నేను ఎవరు గివప్ చేయకుండా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నా. ఇంతగా జరుగుతూ ఉంది. సో నీకు ఎక్కడో ఒక చోట వ్యూస్ వస్తున్నాయి కానీ ఫాలోవర్స్ మాత్రం రావట్లేదు అని అంటున్నావు. కాకపోతే నువ్వు చేసే కంటెంటే కొంచెం డిఫరెంట్గా చేయొచ్చు కదా. మళ్ళీ అలా ఎందుకు ఆలోచించకూడదు? మనలో ఉన్న తప్పులు ఏదన్నా ఉంటాయి, ఆ తప్పులు ఏంటున్నాయని చెప్పేసి ఒక్కసారి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని నుంచి అధిగమించవచ్చు కదా. అలా ఎందుకు చేయలేకపోతున్నావు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు నార్మల్గా వేరే కంటెంట్ కూడా చేయొచ్చు అన్న. అంటే లైక్ ఎట్లా అంటే డైలాగ్ వెర్షన్లో అట్లా కూడా చేయొచ్చు, కానీ దాంట్లో మనమంతా ఫ్లూయెంట్గా చేసే యాక్టింగ్ కనబడదు కదా అని నా ఇంటెన్షన్. డైలాగ్లో కనపడకపోతే ఇంకా దేనిలో కనపడుతుంది అనుకుంటున్నావు చెప్పు ఒక మాట. అంటే ఇప్పుడు సింగిల్ డైలాగ్ వేరు, అంటే ఒక వీడియో వేరు, నేను అట్లా అనుకుంటున్నా. దాని బదులు అంతెందుకు, వరంగల్ నుంచే బోల్డ్ ఎంతమంది సొంతంగా ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ ఫాలోవర్స్ వ్యూస్ వస్తున్నప్పుడు నీకు రాకపోవడానికి రీజన్ ఏంటి? అదే ఏం అర్థం కావట్లేదు అన్న నాకు. మళ్ళీ నువ్వు చేసే దానిలో కొత్తదనం అనుకోవచ్చు కదా. మరి నువ్వు ఎక్కడ అంటే నువ్వు చేస్తున్న దాంట్లో తప్పు ఎక్కడ దొరుకుతుందో అనేది నువ్వు ఆలోచించావు ఎప్పుడైనా? ఆలోచించాను అన్న. ఏం ఆలోచించావు, ఏమొచ్చింది అనుకున్నావు? అంటే ప్రతిదీ, అంటే నేను ఇప్పుడు 4 years అవుతుంది కష్టపడి, అంటే 2 years, అంటే నేను ప్రతి మెట్టు 4 yearsలో ప్రతిదీ ఇంక్రిమెంట్ చేసుకుంటూనే వచ్చిన. ఓకే. ఇంక్రిమెంట్ చేసుకుంటూ వస్తున్నా కానీ నీకు ఫస్ట్ పేజ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత నీకు ఎంతమంది వ్యూస్ చూసేవాళ్ళు? అప్రాక్సిమేట్ 300-400. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 10K 20K ఉన్నారు. 20Kకి ఆ 300 మెంబర్స్కి ఎంత డిఫరెన్స్ ఉంది? చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు డెవలప్ అయినట్ట కదా? డెవలప్ అయినట్టు. మరి అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు అంత బాధపడాల్సి వస్తుంది చెప్పు? డెవలప్ అవుతున్నావు కదా. అంటే ఎందుకు బాధపడాల్సి వస్తుంది అని అంటే, ఇప్పుడు 25 years వచ్చినాయి. అవును. ఇంట్లో ప్రెజర్, చదువుకున్నావు కదా, జాబ్ చేసుకో, ఎందుకు నీకు ఇది అవసరమా? అందరికీ సెట్ అయినట్టు నీకు సెట్ కాదు, ఇంకెన్ని సంవత్సరాలు కష్టపడతావు? అవసరం లేదు, పోయి పని చేసి జాబ్ చేసుకోపో, అవసరం లేదు నీకు, ఇవన్నీ వదిలేసాయి, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి. ఇట్లా బయటికి వచ్చిన 3 months సఫర్ అయినా, మళ్ళీ నేనే బాధపడ్డా, మళ్ళీ నేనే వెళ్ళిన ఇంటికి. ఒకటే చెప్తున్నా, నీకు 25 years వచ్చాయి, ఇప్పటి వరకు నేను అంటే ఏం చేయలేకపోతున్నానని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. బయట హైదరాబాద్లో కృష్ణానగర్ వీధులలో కానీ ఎక్కడైనా కానీ ఎంతమంది సో 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా కానీ స్టిల్ ఇంకా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకోలేకపోతున్నావు చెప్పు? ఒక జాబ్ చేసుకుంటూ ఇంకో పక్క ప్రయత్నం అనేది చేయొచ్చు కదా. మరి అది ఎందుకు ఆలోచించలేకపోతున్నాను? 2 మేనేజ్ చేసుకోలేవా? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? రీజన్ ఏంటి? బ్యాలెన్స్ కావట్లే అన్న. బ్యాలెన్స్ ఎందుకు కాదు చెప్పు? ఎందుకంటే ఇప్పుడు స్టడీ ఉంది, మళ్ళీ జాబ్, ఇది ఫస్ట్ ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటున్నా. స్టడీ ఉన్న ఇది యాక్టింగ్, మళ్ళీ జాబ్ అంటే నాకు టైం సరిపోవట్లేదు. సో నువ్వు బాధపడుతున్నావు ఏంటంటే, ఒక పక్క చదువు ఉంది, ఇంకో పక్క జాబ్ చేయాలి, ఒక ఫ్యామిలీని సాటిస్ఫై చేయాలి, దాని పక్క అంటే నీ ప్యాషన్ని చేసుకోవాలనుకున్నావు. నీకు విషయం చెప్పనా, హీరో సత్యదేవ్ గారు సో ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ సో ఆయన ప్యాషన్ పెట్టుకున్న దాన్ని కూడా 2 బ్యాలెన్స్ చేసుకుంటూ సో ఒక దానిలో సక్సెస్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ని వదిలేశారు. అది తెలుసా? తెలుసు. అలాంటి ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకోవాలి? ఏంటంటే మనం ఎప్పుడు ఫెయిల్యూర్స్ కదప్పా, ఫెయిల్యూర్స్ అనేది మనం చెప్పుకుంటుంటే ఇలాగే ఉండిపోతాం అన్నమాట. అండ్ నీకు యాక్టర్ అవ్వాలని మెయిన్గా ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది చెప్పు? అంటే బిగ్ బాస్ సీజన్ అఖిల్ సార్ తక్కువ ఉన్నాడు కదా, అప్పుడు ఎందుకో రీసెంట్గా అందరు బిగ్ బాస్ అంటే నేను ఎప్పుడు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఉన్నప్పుడు బిగ్ బాస్ అనేది అఖిల్ అన్నకి ఒకసారి, ఎందుకంటే ఆయన నన్ను చూసుకున్నా, అంటే లైక్ హెయిర్ కటింగ్ కానీ
ఈ బాడీ మీద టాటో కానీ సంథింగ్ అట్లా మొత్తం ఎందుకో ఆయనను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. అన్నలాగానే ఎందుకు ట్రై చేయొద్దు అంటే అన్న మొత్తం అట్లా మిగిలిపోయి డైరెక్ట్గా ఎట్లా అంటే డిగ్రీ నుంచి మొత్తం నేను ఒక యాక్టర్ అవ్వాలని మొత్తం ఇక రీల్స్ చేసి స్టార్ట్ చేసిన. ఫస్ట్ 300, 400, 500, 1000, 1600, 1000 అట్లా వెళ్తూ 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 అట్లనే నాకు ఇదే చేస్తా అనేసి గట్టిగా పట్టుబట్టిన. 1 year చేసిన. 1 year చేస్తే ఓకే రెస్పాన్స్ మంచిగానే వస్తుంది, నేను ఎందుకు ట్రై చేయొద్దు నాకు అనిపిస్తుంది కదా. అంటే జాబ్ అప్పుడు నార్మల్గా క్యాటరింగ్లోకి వెళ్ళేది, అది బంద్ చేసి స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేసిన. అట్లీస్ట్ 2 బ్యాలెన్స్ చేసుకుందామని ట్రై చేసిన. ఇప్పటికీ 2 బ్యాలెన్స్ చేసుకుంటేనే నేను యాక్టింగ్ చేస్తున్నా. చాలామంది కూడా నీలాగే వచ్చి 2 కాదు 3 ప్రొఫెషన్స్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టర్గా చేసుకుంటూ హీరోస్ అంటే యాక్టర్స్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. సో నువ్వు ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయాలి అని అనుకుంటే ఆ విధంగా ట్రై చేయి. అండ్ ఫైనల్ నీ గోల్ ఏంది అనుకుంటున్నావు చెప్పు. అంటే నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటావు? ఒక విలన్ ఆర్టిస్ట్గా చూడాలనుకుంటున్నాను. విలన్ ఆర్టిస్ట్? నీ ఫేవరెట్ విలన్ ఆర్టిస్ట్ ఎవరు? ఇప్పుడు అది ఎందుకంటే జస్ట్ నార్మల్గా డార్లింగ్, ఏంటంటే ఒకరిని మనం అనుకున్నామంటే సో వాళ్ళలా నేను అవ్వాలి అని చెప్పేసి ఒక విజన్ అనుకుంటాం కదా, అలా ఎవరిలాగా ఉండాలనుకో నన్ను నీలాగా నా పర్సనాలిటీ నన్ను నేను చూపెట్టాలనుకుంటున్నా, వేరే వాళ్ళకి అనుకోలే. ఓకే, కొత్తగా నన్ను నేనే బిల్డప్ చేసుకోవాలన్న విలనిజం అనేది అనుకున్నా అంతే. కొత్తగా నేను మరి అట్లాంటప్పుడు ఆ టైప్లో ఓన్ కంటెంట్ అనేది ఓన్ కంటెంట్ చేసిన ఇన్స్టాగ్రామ్లో ఓన్ కంటెంట్ రీల్స్ ఉంటాయి, ఓన్ కంటెంట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నావు. అలాగే ప్రయత్నిస్తే ఇంకా వస్తుందేమో. అండ్ ఫైనాన్షియల్గా నువ్వు సఫర్ అవుతున్నా అని చెప్పేసి అని అన్నావు కదా. సో అంటే ఇంట్లో ఫైనాన్షియల్లీ ఎలా ఉంటుంది ఏంటి? ఇంటికి ఎట్లా అంటే ఇప్పుడు 2 years అవుతుంది నాకు నేనే చూసుకుంటున్నా. అంటే ఇంట్లోకి నేనేమి ఇవ్వట్లేదు, ఇంట్లో నేనేం అడగట్లేదు. అంటే ఇంట్లో అంటే మదర్ ఫాదర్ కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఏంటి? డాడీ డైలీ వేజెస్ వర్కర్, ఓకే. మమ్మీ ఇంట్లో హౌస్ వైఫ్. చెల్లి మ్యారేజ్ అయింది. చెల్లి మ్యారేజ్ అయినాక నాకు బర్డెన్ ఎక్కువైంది. 25 years వచ్చినావు, దాన్ని పెళ్లి చేసినాం, అప్పు అయింది. డాడీ ఇన్ని రోజులు కష్టపడతాడు, ఇప్పటికి 20 years అవుతుంది. నువ్వు కూడా ఇట్లనే చేస్తే ఇల్లు ఇట్లా పైకి వస్తుంది, ఉన్నది ఒకే ఇల్లు, అది కూడా అమ్మాయమంటావా? ఇవన్నీ ఎక్కువగా మెయిన్గా అమ్మగారు ఎలా అంటే డాడీ నాతో మాట్లాడాడు, ఏదున్నా మమ్మీ దగ్గరికి నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు. ఎందుకు డాడీ ఎందుకు మాట్లాడు? ఎందుకు రీజన్? అది చిన్నప్పటి నుంచి అంతే, అది ఇద్దరికి పడదంటే అంటే నువ్వు ఈ ప్రొఫెషన్లోకి వస్తున్నావు అని చెప్పేసి అన్న తర్వాత ఇక చిన్నప్పటి నుంచి ఆ బాండింగ్ లేదు, ఫేస్ టు ఫేస్. ఓకే, ఎప్పుడు ఆ బాండింగ్ లేదు. అంటే ఈ సైడ్ ప్రొఫెషన్ ఎంచుకోవాలి అని అనుకొని వెళ్తా అన్నప్పుడు మీ డాడీ కానీ అంటే నీకు సలహాలు చెప్పడం కానీ ఏం చేయలేదా? చేసాడు. ఏం చెప్పాడు? అంటే నేను ఏదైనా అంటే నేను నార్మల్గా ఫ్రెండ్స్ పిలిచినప్పుడు ఏదైనా నార్మల్గా డైలాగ్స్ మాట్లాడుతుంటా, అరే ఇది ఇట్లా అంటే అట్లా కాదు ఇట్లా అని చెప్తాడు. కానీ ఎట్ ద సేమ్ టైం సిచ్యువేషన్ వస్తే ఇక ఫైర్ అవుతాడు. ఓకే, అంటే ఆయనకి ఏం లేదు అని ఇంట్లో అనిపిస్తుంది కదా, అప్పుడు ఫైర్ అవుతాడు. నీకు అవసరమా? ఫైర్ అవుతాడు. సిచ్యువేషన్స్ తగ్గట్టు మాట్లాడతాడు. ఓకే. అండ్ మీ డాడీ గురించి నువ్వు చెప్పావు బాగానే ఉంది. మీ డాడీ ఏమన్నా బొమ్మరిల్లు ఫాదర్ ఆ టైప్ అంటే? అట్లేం లేదా? ఎవరి ఫాదర్ అట్లనే ఉంటారు కానీ, అంటే ఏ కొడుకు జాబ్ చేయకపోతే ఒక ఏజ్ పెరిగిన తర్వాత ఎవరికైనా ఫాదర్కి కోపం వస్తుంది. ఆ కోపం ఆయన అంటున్నాడు, నేను పడుతున్నా, నేను వెళ్తున్నా. ఒక మిడిల్ క్లాస్లో ఉన్న ఫాదర్కి ఆయనకున్న రెస్పాన్సిబిలిటీస్కి ఏంటంటే కొడుకు ఎక్కడ మరి అంటే తర్వాత ఫ్యూచర్లో ఏమైపోతాడని ఒక భయంతో వాళ్ళు వద్దు కాదు అని అంటుంటారు. అయినా కానీ నువ్వు ప్రయత్నించే ప్రయత్నం ఏదైతే ఉందో అది ధైర్యంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఇక అట్లనే చూపిస్తున్నా. ఏదైతే నేను ఇక కష్టపడుతున్నానో ఆ వీడియోస్ రూపంగా నాన్న కానీ నా ఇంటికి వస్తుంటే చూస్తుంటారు అందరూ, ఎందుకు ఇంతమంది వస్తారు అది మమ్మీ ఒకప్పుడు జస్ట్ ఒక పర్సన్ వచ్చినా కూడా ఏంది అనేది ప్రతి ఒక్కటి సిబిఐ ఆఫీసర్ లెక్క రీసెర్చ్ చేసేది. ఈ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను వీడియోస్ అవైలబుల్ చెప్తుంటే బయటికి పోతే గుర్తుపడుతుంటే వీళ్ళు ఇట్లా లక్కీ అన్న వాళ్ళ మమ్మీ కదా మీరు అది అని అంటుంటే అట్లా కొంచెం మమ్మీ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. కానీ ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని సంవత్సరాలు అనేది వాళ్ళ ఇంటెన్షన్ అట్లా అంతే. అవును, ఒక వీడియో చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంటుంది? అంటే నార్మల్గా నేను ఒక గెటప్ వేసి చేయాలి అని అనుకుంటే మినిమం ఇప్పుడు మొన్న పుష్ప గెటప్ వేసిన దానికి 5,000 దాకా ఖర్చు అయినాయి. ఓకే, అది ఎట్లా ఓన్గానే పెట్టుకుంటారా? ఇలా ఓన్గానే ప్రాపర్టీస్ అన్ని నేనే కొనుక్కుంటా, ఆర్నమెంట్స్ అన్ని నేనే కొనుక్కుంటా, శారీ నేనే, మేకప్ ఆర్టిస్ట్ని మాట్లాడుకున్నా, అట్లా అదైతే 5,000 దాకా అయినాయి. మొన్న రీసెంట్గానే చేసిన. అయినా కానీ నీ యొక్క ప్యాషన్ని ఇక్కడ వదిలిపెట్టుకోకుండా ఇంకా ఫైట్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నావు. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ
నీలో ఉన్న ఆ ఫైర్ని మాత్రం తగ్గించొద్దు.